హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు Realme 5 Proలో గూగుల్ కెమెరాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, Realme 5 Proలో మనకి బై డిఫాల్ట్గా కెమెరా టు ఏపీ అనేది ఎనబుల్ ఉంటుంది. అంటే మన ఫోన్లో ఉన్న కెమెరాని మనం మాన్యువల్గా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే గూగుల్ కెమెరాని దీంట్లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని అర్థము. అంటే రకరకాల గూగుల్ కెమెరా మోడ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటే కానీ అవన్నీ కూడా నేను పాపులర్ ఏవైతే డెవలపర్స్ ఉంటారో అవన్నీ ఇన్స్టాల్ చేసి ట్రై చేశాను. కాకపోతే ఏది కూడా దీంట్లో వర్క్ చేయట్లేదు. ఓన్లీ ఒకే ఒక గూగుల్ కెమెరా మాత్రం దీంట్లో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అది కాకుండా మన ఫోన్లో ఉన్న స్టాక్ కెమెరాతో కంపేర్ చేస్తే ఒక 1000 రెట్లు కాదు, అంతకంటే ఎక్కువగానే చాలా బెటర్గా అయితే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో దానికోసం ఇంకొక శాంపుల్ చూపిస్తాను. సో ఇది చూడండి, ఇది నేను స్టాక్ కెమెరాతో తీసిన ఫోటో. దీంట్లో స్కిన్ టోన్ చూడండి, స్కిన్ టోన్ అంత న్యాచురల్గా లేదు. అది కాకుండా ఇది కొంచెం పెయింట్ వేసినట్టు అనిపిస్తుంది, కొంచెం రెడ్డిష్ టింట్ అనేది దీంట్లో కనిపిస్తుంది. కాకపోతే ఇది నేను గూగుల్ కెమెరాతో తీసిన ఫోటో. సో దీంట్లో ఒకసారి స్కిన్ టోన్ చూడండి, ఎంత నీట్గా ఉందో మీకు అర్థమవుతుంది. ఈవెన్ చిన్న చిన్న స్పాట్స్ కూడా మీకు చాలా డీటెయిల్డ్గా అయితే కనిపిస్తుంది. అది కాకుండా ఫేస్ మీద రెడ్ టింట్ అనేది దీంట్లో మనకి ఉండట్లేదు. అంటే దీంట్లో పర్ఫెక్ట్గా మనకి గూగుల్ కెమెరా అనేది వర్క్ చేస్తుందని అర్థము. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, మనకి ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు డీటెయిల్స్ ఎంత నీట్గా ఉన్నాయో అర్థమవుతుంది. సో అందుకని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను గూగుల్ కెమెరాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. ఇక్కడ చూడండి, ఇదే ఆ గూగుల్ కెమెరా. ఇది ఒక గూగుల్ కెమెరా మోడ్, అంటే మోడిఫైడ్ వెర్షన్. దీని పేరు టైగర్ కెమెరా అనమాట. ఈ టైగర్ కెమెరా అనేది నాట్ ఓన్లీ రియల్మీ ఫోన్స్, నాట్ ఓన్లీ రెడ్మీ ఫోన్స్, ఏ ఫోన్లో అయినా సరే, అంటే మీ ఫోన్లో కెమెరా టు ఏపీ ఎనబుల్ ఉందనుకోండి, దేంట్లోనైనా సరే ఇది ఇన్స్టాల్ అవుతుంది. అలాగే దీన్ని మనం మాన్యువల్గా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఏ ఫోన్కి తగ్గట్టు ఆ ఫోన్లో మనం సెట్టింగ్స్ మార్చుకుంటే ఆటోమేటిక్గా అన్ని ఫోన్స్లో కూడా ఇది పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. అది కాకుండా టైగర్ కెమెరా రీసెంట్గానే మనకి మాన్యువల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకునే ఫీచర్ని యాడ్ చేసింది. అంటే ఇప్పుడు నేను ఏదైతే నా ఫోన్లో సెట్టింగ్స్ వాడుతున్నానో ఆ సెట్టింగ్స్ని మీరు డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీరు ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా మీ ఫోన్లోంచి మీరు ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే నా సెట్టింగ్స్ మీరు డైరెక్ట్గా మీ ఫోన్లో కూడా వేసుకోవచ్చు. సో దానికోసం మీరేం చేయాలంటే మీ ఫోన్లో ఉన్న ఫైల్ మేనేజర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. దాని పేరు GCAM అని పెట్టండి. క్యాపిటల్ G క్యాపిటల్ CAM అంటే GCAM అని మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయండి. ఆ తర్వాత ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దాని పేరు కాన్ఫిగ్స్ అనమాట, CONFIGS. సో ఇలా మీరు ఈ కాన్ఫిగ్స్ ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఒక ఫైల్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఈ ఫోల్డర్లో, అంటే కాన్ఫిగ్స్ ఫోల్డర్లో మీరు దాన్ని పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి 5 Pro TFR ఫైనల్ అని ఉంది కదా, సో దీన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సింపుల్, ఇక్కడతో మీకు పని అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే, నేను గూగుల్ కెమెరా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, సో ఆ కెమెరాని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు కొన్ని పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది, ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఒక చిన్న పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు నేను సెట్టింగ్స్ చేశానో ఆ సెట్టింగ్స్ ఫైల్ని ఇంపోర్ట్ చేయాలా అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఓకే కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా నా సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మీ ఫోన్లో కూడా వచ్చేస్తాయి. ఇంతే, మీరు ఇంకేం చేయొద్దు. దీంట్లో ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో డిఫాల్ట్గా ఇవేవి కూడా మార్చొద్దు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ నేను ఏది మీకు స్కిన్ టోన్ నీట్గా రావాలో అవన్నీ కూడా మోడిఫికేషన్స్ అనేవి నేను నా పర్సనల్గా చేశాను. సో అందుకని మీరు డైరెక్ట్గా ఆ ఫైల్ మీరు ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి మీరు ఎలాంటి మోడిఫికేషన్స్ అయితే చేయొద్దు. ఏది మోడిఫై చేసినా కానీ నా ఫోన్లో ఏదైతే క్వాలిటీ వస్తుందో అది మీకు మీ ఫోన్లో మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకని మీరు వీటిని ఏమి కూడా మార్చుకోవద్దని ముందే ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీరు మీ గూగుల్ కెమెరాని వాడుకోండి. పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, అసలు ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఈవెన్ దీంట్లో మనకి స్లో మోషన్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకి నైట్ సైట్ మోడ్ వర్క్ చేస్తుంది, అలాగే మీకు కెమెరా మోడు, పోర్ట్రేట్ మోడు, అలాగే మీకు వీడియో మోడు, అలాగే మనకి మోడ్లోకి వెళ్తే స్లో మోషన్ కూడా వర్క్ చేస్తుంది. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇందులో మనకి స్లో మోషన్ కూడా వర్క్ చేస్తుంది. జనరల్గా మనకి గూగుల్ కెమెరా మోడ్స్లో మనకి స్లో మోషన్ అనేది వర్క్ చేయదు, కానీ ఈ ఫోన్లో ఇంట్రెస్టింగ్గా మనకి స్లో మోషన్ కూడా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకి స్లో మోషన్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు దీన్ని క్లిక్ చేశారనుకోండి, మీరు అన్లిమిటెడ్గా దీన్ని అయితే మీరు షూట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరేం చేయాలంటే, మీరు కొంచెం ఏదైతే వీడియో ఉంటుందో మీరు గూగుల్ ఫోటోస్ అప్లికేషన్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు ఎంత టైంలో మీకు స్లో మోషన్ అనేది కావాలనేది మీరు ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. స్లో మోషన్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, మీకు ఎలాంటి క్రాష్ అయితే అవ్వట్లేదు. ఈవెన్ మీకు ఎవ్రీథింగ్ దీంట్లో పర్ఫెక్ట్గానే
వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను. ఆ శాంపిల్స్ ద్వారా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇది ఎంత బాగా వర్క్ చేస్తుంది అనేది. సో దీంట్లో స్కిన్ టోన్ మాత్రం చాలా డీటెయిల్డ్గా అయితే వస్తుంది, చాలా చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఈవెన్ మనకి ఆ వాటర్ డ్రాప్ కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఇది మీరు కెమెరాలో చూస్తున్నారు కాబట్టి మీకేమీ అర్థం కావట్లేదేమో, మేబీ మీరు లైవ్లో ఫొటోస్ చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు గూగుల్ కెమెరాని మీరు మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.